మనుషుల కన్నా కుక్కలు ఇంపార్టెంట్ నేను అనలేదు సార్. ఐఎమ్ ఫర్ ద హ్యూమన్. అవి జంతువులు బాగుంటే నేను బాగుంటా సార్. మనం ఎందుకంటే మనం ఒక్క మనుషుల గురించి దేవుడి సృష్టిలో మన అందరం భాగం. మన గురించే దేవుడు ఇవన్నీ లేవు, అన్నీ ఉన్నాయి సార్. మనకి నేను హిందువుని. వినాయకుడికి మూషికం ఉంది, శివుడికి పాము ఉంది, విష్ణువుకి గరుడం ఉంది. ఎందుకు పెట్టారు అక్కడ మనకి? వాటితో కలిసి బతకండి అని. అంతేకాని వాటిని తొక్కేసేయండి, వాటిని చంపేయండి, మనుషులు ఇంపార్టెంట్ అని కాదు. ఆఖరికి బల్లిని కూడా చంపకూడదు సార్. బల్లిని చంపితే కంచికెళ్ళి ముట్టుకోవాలంటాం. అంత కల్చర్ పెట్టాం మనం. ఇక్కడ డాగ్స్ అన్నారు కదా సార్, ఇవి అగ్రెసివ్. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీకు ఇప్పుడు రాత్రి మనకి ఇక్కడ గవర్నమెంట్స్ మనం చేస్తున్న తప్పు ఏంటంటే మన అందరం అవేర్నెస్. డాగ్స్ అంటే అసలు బేసికలీ గార్డియన్ డాగ్స్. ఇప్పుడు నేను అన్నం పెడితే నా ఇంటి మీద ఉంటాయి, రాత్రిపూట కాపలా కాస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో సిటీస్లో జొమాటో అంతా స్విగ్గీ డెలివరీ బాయ్స్ వస్తారు. నువ్వు వచ్చినప్పుడు అవి దే థింక్ వీళ్ళెవరో బయట వాళ్ళు వచ్చారు అని చెప్పేసి బేసికలీ బయట వాళ్ళు వచ్చారని చెప్పేసి అవి అటాక్ చేయడానికి వస్తాయి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే నువ్వు బైక్ని స్లో చేస్తే అవి అటాక్ చేయవు. 100% ఇట్స్ ప్రూవ్డ్. నేను కూడా చాలా ప్రాంతాలకు వెళ్తాను, డాగ్స్ వచ్చినప్పుడు రాత్రిపూట ఆగితే వెళ్ళిపోతాయి. మనం ఏంటంటే ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇది ఫియర్. ఇది మనకి ఎడ్యుకేషన్ లేక. సార్, దిస్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ సార్. వీ హ్యావ్ టు నో హౌ టు లివ్ విత్ యానిమల్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అరే అసలు కుక్కలు మనుషులు చచ్చిపోతున్నా కుక్కలను చూసుకోవాలంటాం. నేను మూర్ఖత్వం, నేను అంత మూర్ఖుడిని కాదు.